గుచ్చగాలాలను ఎలా కడతారు? ఎంత ఈజీ వేలో కడతారనేది నా స్టైల్‌లో నేను చూపించాలనుకుంటున్నాను. గుచ్చగాలాలు చాలా మంది యూజ్ చేస్తుంటారు. అది కూడా కార్ప్ ఫిషింగ్ కోసం యూజ్ చేస్తుంటారు. అంటే బొచ్చెలు, రవ్వులు, బంగారు తీగలు, ఎర్రమోసులు ఇవి పట్టడానికని గుచ్చెలు వాడుతుంటారు. గుచ్చెలకి ఎక్కువగా పిండి పెడుతూ ఉంటారు. సో, పిండి ఎలా కలపాలి, ఏమేం వాడతారనేది దానికి రిలేటెడ్ వీడియో మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. ప్లీజ్ చెక్ చేయండి. సో, గుచ్చ ఎలా కడతారు? బిగినింగ్ నుంచి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో, అంత కాస్ట్ పెట్టకుండా మన దగ్గర ఉన్న ఐటెమ్స్‌తోనే ఎలా చేసుకోవాలి? సో, దీనికి ఏ నంబర్ లైన్ వాడతారు? మోనో లైన్ మేలా? బ్రెడెడ్ లైన్ మేలా? ఇవన్నీ మనం గుచ్చ కడుతూ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఫిషింగ్ టీమ్. నేను మీ ప్రదీప్. లైన్ 40 mm గానీ, 50 mm గానీ, 60 mm గానీ మూడిట్లో ఏదైనా వాడొచ్చు. సో, నేనైతే 50 mm వాడుతున్నాను ఇక్కడ. చూడొచ్చు. ఒక 2 feet లెంత్ తీసుకున్నాను నేను. ఇలాంటివి 2 తీసుకోండి. ఓకే. 2 feet లెంత్ తీసుకుంటున్నాను. ఇక్కడ దాకా కట్ చేస్తున్నాను దీన్ని. ఇప్పుడు దీనికి హుక్స్ వేద్దాము. సో, గుచ్చగాలాలు కట్టేటప్పుడు మీరు 6 నెంబర్ నుంచి 6, 7, 8 సో, ఏ నెంబర్ హుక్ తీసుకున్నా కూడా మీకు మంచి రిజల్టే ఉంటుంది. ఎందుకంటే ఒక హుక్‌ని మనకు ఫిష్ క్యాచ్ చేసినా కూడా, అంటే చేప ఒక గాలాన్ని పట్టుకున్నా కూడా మిగిలిన 3 గాలాలు చేపను ఎక్కడికి పోనీయకుండా గట్టిగా పట్టుకుంటాయి. సో, ఎంత చిన్న హుక్ అయినా పర్లేదు. 6, 7, 8 ఈ 3 నెంబర్లలో తీసుకోవచ్చు ఏదైనా సరే. ఇప్పుడు నేను ఇక్కడ 2 వైర్లు ఉన్నాయి. ఫస్ట్ ఒక వైర్ తీసుకుంటున్నాను. ఈ ముడి ఎలా వేయాలి అనేది మన ఛానల్‌లో రీసెంట్‌గా నేను షార్ట్స్ పెట్టాను. సో, ఆ షార్ట్స్‌ని మీరు ఒక్కసారి చెక్ చేస్తే మీకు ముడి ఎలా వేయాలో తెలుస్తుంది. లేదంటే ఇక్కడ కూడా నేను చూపిస్తాను. ఓకే. ఈ లూప్ ఇలా పెట్టుకొని సో, ఇది 7 నెంబర్ హుక్ కాబట్టి కొంచెం లూప్స్ తక్కువగానే ఇస్తున్నాను. ఈ నాట్ అనేది చాలా బాగుండాలి. గుర్తుపెట్టుకోండి, ముడి గట్టిగా ఉండాలి. మన దగ్గర 10 గాలాలు ఉన్నా కూడా గుచ్చకి ముడి గట్టిగా ఉంటేనే పని జరుగుతుంది. సో, దీన్ని ఈ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని కట్ చేయొచ్చు. లేదా లైటర్ కానీ ఏదైనా అగ్గిపుల్ల కానీ తీసుకొని జస్ట్ ఇక్కడ దాకా మనం దాన్ని కాల్చొచ్చు. అది నెక్స్ట్ చేద్దాము. సో, సేమ్ ఇలాగే ఇతల సైడ్ కూడా ముడి వేసుకుంటున్నాం. ఇప్పుడు ఏ హుక్ అయినా వాడచ్చు. దెబ్బ హుక్ అయినా వాడచ్చు, రింగ్ హుక్ అయినా వాడచ్చు. సైజ్ చిన్నగా ఉండేలా చూసుకోండి చాలు. ఓకే. కొంచెం కటింగ్ ప్లేట్ తీసుకొని మనం టైట్గా లాక్కున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. టైట్గా జాగ్రత్త. పొరపాటున లూజ్ అయిందంటే హుక్ చూసారు కదా, చాలా ఇదిగా ఉంది, కుచ్చుకుంటాయి. సో, ఇలా దీన్ని రెడీ చేసుకున్నాం. ఇది ఒక లైన్. సో, సేమ్ దీన్ని కూడా అలాగే చేసుకుందాం. సో, ఇప్పుడు మొత్తం 4 గాలాలు ఉన్న గుచ్చలాగా రెడీ చేస్తున్నాను. సో, 4 కట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ హుక్స్ అన్ని స్ట్రైట్‌గా ఇట్లా పట్టుకొని, ఓకే, వీటిని తీసుకుంటే సరిపోతుంది. సో, ఈక్వల్‌గా పట్టుకొని, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా వేళ్ళ మధ్యలో పెట్టి లూప్ వేస్తున్నాను నేను. 1, 2 చాలు.
సో ఒక ముడి పడిపోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఒక గుచ్చ కనిపిస్తుంది కదా, ఇది ఒక గుచ్చ. సీసం దూరం వేయాలి అనుకున్నప్పుడు మనం ఇట్లా సీసం అనేది వాడితే బాగుంటుంది. సో ఇది 10 grams సీసం. సో ఈ రెండింటిని ఇలా పెట్టేసి హోల్లో నుంచి మనం దీన్ని ఇటు తీస్తాం. తర్వాత దీన్ని ఇక్కడ కటింగ్ ప్లేట్తోనే ఇట్లా 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 ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఆడ ముడి ఉంటుంది కదా, పోదు. సో ఇది గుచ్చ ఇలా రెడీ చేసుకోవచ్చు.